శ్రీ గణేశాయ నమః. పిల్లలు, ఇవాళ మనం ఇంకొక కథ చెప్పుకుందాం, సరేనా? ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో సూచీముఖుడు అనే ఒక పక్షి ఉండేది. అది చాలా మంచిదన్నమాట. ఎవరు వచ్చినా అరణ్యానికి వాళ్ళకి ఏమి తెలియకపోయినా వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆ అరణ్యానికి ఒక పెద్ద కోతుల గుంపు వస్తుంది. కోతుల గుంపు వస్తే అది చలికాలం. రాత్రి అయ్యేటప్పటికి ఆ కోతులన్నిటికీ బాగా చలి పుడుతుంది. చలి పుట్టి అయ్యో ఇంత చలిగా ఉందే అని ఆ చలికి గజ 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 వణుకుతూ ఎక్కడైనా మనకి వెలుతురు కనిపిస్తుందా, మనకి ఎవరైనా కానీ మంట వేసుకుంటారా, ఆ మంట దగ్గరికి వెళ్ళి చలి కాగుదామా అని చూస్తూ ఉంటాయి. అయితే వాటికి అనుకోకుండా అక్కడ ఒక పెద్ద మిణుగురు పురుగుల గుంపు కనిపిస్తుంది. పిల్లలు, తెలుసా మీకు మిణుగురు పురుగులు అంటే? అవి రాత్రిపూట తెల్లగా మెరుస్తూ ఉంటాయి చీకట్లో. వాటికి భగవంతుడిచ్చిన వరం అది. అంతేగాని అవి తెల్లగా మెరుస్తాయి, కానీ వాటి శరీరం నుంచి వేడి రాదు. వాటిని మిణుగురు పురుగులు అంటారు. ఆ మిణుగురు పురుగుల గుంపును చూసి ఈ కోతులన్నీ అది మంట అనుకుంటాయి. అనుకొని ఈ కోతుల గుంపంతా వెళ్ళిపోయి ఆ పురుగుల చుట్టూ చేరి కూర్చొని చలి కాగుతున్నట్టుగా అనుకుంటుంటాయి. అయినా కానీ వాటికి నిజంగా చలి తగ్గదు. పాపం ఇది చెట్టు మించి చూస్తుంది. ఈ సూచీముఖుడు చూసి, అయ్యో పాపం ఈ కోతులకి ఇంత మాత్రం తెలివి లేకపోయింది, మిణుగురు పురుగుల్ని చూసి మంట అనుకుంటున్నాయి, వీటికి నేను సహాయం చేయాలి అని చెట్టు మించి కిందకి దిగొచ్చి ఆ కోతుల దగ్గరికి వచ్చి, ఓ కోతుల్లారా, ఇది మంట కాదు, మిణుగురు పురుగుల వెలుతురు. మీకు చలి కాచుకోవటానికి మంట. ఈ పక్కనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామస్తులు రాత్రిపూట నెగళ్ళు వేసుకుంటారు. నెగళ్ళు అంటే తెలుసా పిల్లలు? రాత్రిపూట చలి కాచుకోవడానికి వేసే మంటని నెగళ్ళు అంటారు. నెగళ్ళు వేసుకుంటారు, మీరు అక్కడికి వెళ్ళి చలి కాచుకోండి అని సలహా ఇస్తుంది. ఇది వినగానే ఆ మూర్ఖపు కోతులకి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి, నువ్వు మాకు సలహా ఇచ్చేటంతటి దానివా అని అన్నీ ఒక్కసారి ఆ సూచీముఖుడి మీద పడి దాన్ని కాస్త పట్టుకొని చంపేస్తాయి. అయ్యో, ఇలాంటి మూర్ఖులకి సలహా ఇవ్వబోయి నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నానే అని బాధపడుతూ సూచీముఖుడు కాస్త ప్రాణాలు వదిలేస్తారు. విన్నారా పిల్లలు? మనం ఎప్పుడు మూర్ఖులకి సలహా ఇవ్వకూడదన్నమాట. తెలిసిందా? ఇట్లాంటిదే ఇంకొక కథ చెప్పుకుందాం. ఇంకొక అరణ్యంలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా మంచిది. అది అన్నిటికీ సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఆ అడవికి ఒకప్పుడు చాలా పెద్ద పెద్దగా ఉన్న కొండముచ్చుల గుంపు ఒకటి వస్తుంది. వాటికి చాలా దాహం వేస్తుంది. ఆ రోజు ఎక్కడ తిరిగినా వాటికి మంచినీళ్ళే దొరక్క ఎక్కడ కొంచెం నీళ్ళలాగా కనిపించినా కూడా గబగబా అక్కడికి పరిగెత్తడం, ఆ గుంట దగ్గర అది నీళ్ళేమో అని తొంగి చూస్తాయి. తీరా చూస్తే అవి నీళ్లు కాదు. అయ్యో, నీళ్లు లేవే ఇక్కడ అని మళ్ళీ నిరాశపడటం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ చూసి అయ్యో ఇవి కూడా నీళ్లు కావే అని తిరగటం. ఇలా చేస్తూ ఉంటాయి. ఇట్లా తిరిగి దాహంతో వాటి నోళ్ళన్నీ నాలికలు పిడచగట్టుకుపోతాయి. దాహంతో అల్లాడిపోతుంటే పాపం ఈ కొండముచ్చుల గుంపును చూసి కుందేలుకి జాలి కలుగుతుంది. అయ్యో, ఈ కొండముచ్చులు మంచినీళ్ళ కోసమని ఎంత బాధపడుతున్నాయో, వీటికి నేను సలహా ఇస్తే బాగుంటుంది అని ఆ కొండముచ్చుల దగ్గరికి వెళ్ళి, ఓ కొండముచ్చులారా, మీరు ఇలాగ తిరుగుతూ ఉంటే ఇవన్నీ మంచినీళ్ళు కావు, ఇక్కడ నీళ్ళే లేవు, మీరు ఇలా కొంత దూరం ముందరికి వెళ్ళి అక్కడ కుడి చేతి వైపు తిరగండి. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద బాదం చెట్టు వస్తుంది. ఆ బాదం చెట్టు దగ్గర నుంచి మళ్ళీ ఎడం వైపుకి వెళ్ళండి. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు దగ్గర ఒక మంచినీటి సరస్సు ఉంది. అక్కడికి వెళ్ళారంటే మీ దాహం కాస్త తీరిపోతుంది, అక్కడ చక్కగా నీళ్లు తాగొచ్చు అని. అంతే, అసలే దాహంతో ఉండి నోరు ఎండిపోయిన కొండముచ్చులకి కోపం వస్తుంది.
ఈ కుందేలు కూడా వచ్చి మాకు సలహా ఇచ్చేదే అని అన్నీ ఒక్కసారి దాని మీద పడి పాపం దాన్ని కాస్త చంపేస్తాయి. తర్వాత తాపీగా ఈ కుందేలు చెప్పిన గుర్తులు పట్టుకొని బాదం చెట్టు దగ్గరికి వెళ్ళి, తర్వాత మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి, అక్కడ హాయిగా మంచినీటి సరస్సును చూసి, అబ్బా భలే ఉందే ఈ సరస్సు అని హాయిగా అందులో దిగి తాగినన్ని మంచినీళ్ళు తాగి హాయిగా వాటిళ్ళకి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మధ్యలో చెడిపోయింది ఎవరు? కుందేలు. చూసారా? కాబట్టి మూర్ఖులకి ఎప్పుడూ చాలా దూరంగా ఉండాలి. అది ఈ 2 కథల నుంచి మీరు తెలుసుకోవాల్సిన నీతి. సరేనా పిల్లలు? ఇప్పుడు ఇంకో కథ చెప్పుకుందామా? ఒకానొక ఊళ్ళో ఒక చాకలి ఉండేవాడు. ఆ చాకలి దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద వయసులో ఉన్నంత కాలము బాగా పని చేయించుకునేవాడు. చేసి కొంతకాలానికి ఆ గాడిద ముసలిదైపోతుంది. ముసలిదైపోయాక దీనికి తిండి పెట్టడం దండగా అనుకుంటాడు ఆ చాకలి. దండగా అనుకొని ఇంకో కొత్త గాడిదని కొనుక్కుంటాడు. ఈ గాడిదకి పాపం చాలని తిండి పెడుతూ ఉంటే ఇది రోజు ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా కడుపు నిండా అన్నం పెట్టట్లేదే, తిండి పెట్టట్లేదు అని. అయితే ఒకరోజు ఏం చేస్తాడు, ఈ చాకలికి ఒక ఉపాయం వస్తుంది. వాడు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి అక్కడి నుంచో ఒక పులితోలు సంపాదించుకొచ్చి అది గాడిదకి మీద కప్పి, ఇదిగో రోజు నేను నీ కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను, నిన్ను కూర్చోబెట్టి మేపడానికి నా దగ్గర ఏం డబ్బులు లేవు, కాబట్టి రాత్రిపూట నీకు ఈ పులితోలు కప్పుతాను, ఇది కప్పుకొని నువ్వు వెళ్ళి ఊరి చివరన్న తోటల్లో పడి నీకు కావాల్సినంత కడుపు నిండా తినిరా ఆహారం అని చెప్పి దాన్ని పంపిస్తాడు. అది పులితోలు కప్పుకొని అక్కడికి పొలాల దగ్గరికి వెళ్తుంది. దూరం నుంచి మంచం మీద ఉన్న రైతులు దాన్ని చూసి, అమ్మ బాబోయ్ పులి వచ్చింది ఇవాళ మన తోటకి, బాబోయ్ పులొచ్చింది అని భయం పుట్టి మంచం మీద ఉన్న వాళ్ళంతా దూకి అదే పోతారు గ్రామంలోకి. ఈ గాడిద పోయి హాయిగా కడుపు పట్టినంత తింటుంది. తిని శుభ్రంగా తెల్లారేటప్పటికి వచ్చి ఇంట్లో పడుకుంటుంది. మళ్ళీ మర్నాడు రాత్రి మళ్ళీ పులితోలు కప్పుతాడు, మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేలో మొత్తం తినేసి వస్తుంది. ఇట్లా రోజు గడుస్తూ ఉంటే ఆ రైతులకి అనుమానం వస్తుంది. ఏంటి రోజు మన పొలంలో ఎవరో వచ్చి తినిపోతున్నట్టు, ఈ జొన్న కంకులు ఇవి అన్నీ విరక్కొట్టినట్టు ఎవరో తింటున్నట్టుంది. మనమేమో చూస్తోంది రాత్రిపూట పులి ఎక్కడైనా జొన్న కంకులు తింటుందా? ఏంటో ఈ సంగతి తెలుసుకోవాలి అని ఒక రైతు అనుకుంటాడు. అనుకొని ఆ రాత్రి ధైర్యం తెచ్చుకొని బాగా పెద్ద దుడ్డు కర్రలు, కత్తులు అన్నీ పట్టుకొని ముందరే వచ్చి ఓ పెద్ద చెట్టు ఎక్కి పైన కూర్చొని చూస్తూ ఉంటాడు. అసలు రోజు వచ్చేది పెద్ద పులేనా, ఇంకేమైనా వస్తుందా అని చూస్తూ ఉంటాడు. రోజు ఎప్పట్లాగానే ఆ రోజు కూడా గాడిద పులితోలు కప్పుకొని వచ్చి ఆ రైతు పొలంలో పడి బాగా మేస్తూ ఉంటుంది ఆ జొన్న కంకులన్నీ తింటూ. ఇది చూడంగానే ఆ రైతుకు మతిపోతుంది. ఎక్కడైనా పెద్ద పులి జొన్న కంకులు తింటుందా, ఇదేదో బాగా మోసంగా ఉందే అని చెప్పి తను పెద్దగా అరుస్తాడు ఆ చెట్టు మించి ఒక్కసారి. అట్లా పెద్దగా అరిస్తేనన్నా భయం పుట్టి పెద్ద పులి వెళ్ళిపోతుందేమో అని. అయితే ఆ అరుపులు ఈ గాడిదకి తన తోటి గాడిద ఇంకోటి ఏదో అరుస్తున్నట్టుగా వినిపించి ఈ గాడిద ఏం చేస్తుంది, నేను ఇక్కడున్నాను ఇక్కడికి రా అన్నట్టుగా అది పెద్దగా నోరు తెరిచి ఓండ్ర పెడుతుంది. అంతే, ఈ గాడిద అరుపు వినంగానే చెట్టు మీద ఉన్న రైతుకి తెలిసిపోతుంది, ఓహో ఇది పెద్ద పులి కాదు, పులి వేషంలో ఉన్న గాడిద అని సూటిగా చూసి తన కర్రని ఒక్కసారి విసిరేస్తాడు ఈ గాడిద మీద. అంతే, అది పోయి గాడిదకి తల మీద తగిలి ఢామని దాని తల పగిలి చచ్చిపోతుంది. చూసారా, చాకలివాడు తిండి పెట్టకుండా గాడిద చేత మోసం చేయించిన దానికి ఫలితం ఆ గాడిద పాపం చచ్చిపోయింది. అందుకని ఎప్పుడు ఎదుటి వాళ్ళని మోసం చేయాలి అని చూడకూడదు. తెలిసిందా పిల్లలు? ఇంకొక కథ చెబుతాను పిల్లలు. ఒకానొక ఊళ్ళో ఒక చాకలి ఉండేవాడు. ఆ చాకలి దగ్గర
ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. అయితే ఈ గాడిదని రేవుకు తోలుకెళ్ళి బట్టలన్నీ ఉతుక్కొని వచ్చేవాడు కాబట్టి దానికి బాగా తిండి పెట్టేవాడు. రోజు దాని మీద మూటలు కొద్ది ఇది బట్టలన్నీ వేసి చెరువుకు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి మళ్ళీ వాటిని మడతలు పెట్టి గాడిద మీద పెట్టి మళ్ళీ ఇంటికి తోలుకొచ్చేవాడు. ఈ కుక్కకి ఏం పని ఉంది, ఇంటూనే ఉంటుందిగా, ఇది ఎప్పుడో రాత్రిపూట దొంగలు వస్తే అరుస్తుంది అంతే కదా అని దానికి సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు, కొంచెమే పెట్టేవాడు. అది ఆ కుక్కకి ఎప్పుడు చాలా కోపంగా ఉంటుంది. ఎప్పుడు యజమాని నాకు అస్సలు సరిగ్గా తిండే పెట్టడు, ఎంతసేపు గాడిదకే పెడతాడు అని. అయితే ఒకరోజు రాత్రిపూట ఏమవుతుంది, ఈ చాకలివాడింటికి దొంగలు వస్తారు. దొంగలు వచ్చి చాకలివాడి గుడిసె తలుపు తీసుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళి వాడు ఆ రోజే బట్టలు అవన్నీ ఇచ్చేసి తెచ్చుకున్న డబ్బులు బోల్డ్ అన్నీ ఉంటాయి వాడి పెట్టెలో, ఆ డబ్బులన్నీ తీసుకొని వాడు దోచుకొని పోతూ ఉంటారు. ఇది చూస్తుంది గాడిద. అది వెంటనే కుక్కని లేపంటుంది, కుక్క కుక్క నువ్వు అరువు, మన యజమాని దగ్గర దొంగలు పడి మొత్తం డబ్బులన్నీ దోచుకుపోతున్నారు, చూడు పాపం, వాడు రేపు పొద్దున్న లేచి ఏడుస్తాడు మన యజమాని అని చెప్తుంది. అంటే ఆ కుక్క అంటుంది కదా, నాకేం పని, రోజు నీకేగా కడుపు నిండా తిండి పెడుతున్నాడు, నాకేమన్నా పెడుతున్నాడా, ఏమన్నా నా కొద్దిగా పడేస్తాడు నా మొహాన 2 ముద్దలు అంతే, నేనేం అరవను పో అంటుంది. అయితే అప్పుడు ఈ గాడిద ఊరుకోకుండా, అయ్యో నువ్వు అరవకపోతే చూడు నేను అరుస్తాను, మన యజమాన్ని లేపుతాను, ఎలా కాపాడుతానో నువ్వు చూడు అని చెప్పి పెద్దగా ఒండ్ర పెడుతుంది గాడిద. అయితే ఏమవుతుంది, ఈ గాడిద ఓనర్ విన్న యజమాని లేచి వచ్చి అసలు ఏం జరిగింది అన్నది కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి ఓనర్ పెట్టి నా నిద్రని చెడగొడతావా అని గాడిదని బాగా బెత్తం తీసుకొని చెట్టు కొడతాడు. గాడిద పాపం కుయ్యో ముర్రో అని ఓనర్ పెడుతూ దెబ్బలు తిని ఒక మూల పడుకుంటుంది. యజమాని వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న తర్వాత అప్పుడు కుక్క అంటుంది, అందుకే నీ పని నువ్వు చెయ్యాలి, నా పని నేను చెయ్యాలి, చూసావా నా బదులు నువ్వు ఓనర్ పెట్టేటప్పటికి బాగా యజమాని చేతిలో తన్నులు తిన్నావు, నాకు యజమాని కడుపు నిండా తిండి పెట్టి ఉంటే నేనే మురిగేదాన్ని, కాబట్టి ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకో అంటుంది. ఆ దెబ్బతోటి గాడిదకి బుద్ధి వచ్చి ఇంకెప్పుడు కుక్క మొరగాల్సిన చోట తాను మటుకు ఓనర్ పెట్టడం మానేస్తుంది. విన్నారా పిల్లలు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చెయ్యాలి, తెలిసిందా? మా నానమ్మ చెప్పిన కథలు మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానితో పాటు బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి మీ కమెంట్స్ని షేర్ చేయగలరు. ధన్యవాదములు.